ఫస్ట్ కరెక్ట్గా అడగడం నేర్చుకోండి. బికాస్ పవర్ స్టార్ తర్వాత ఈ ఎవరు ఇంకా మీకు ఫేవరెట్ హీరో అని అడగాలి. ఫస్ట్ కరెక్ట్ యువర్ క్వశ్చన్. పవర్ స్టార్ తర్వాత మీకు ఎవరు ఇష్టం, ఏ హీరో హీరోయిన్? పవర్ స్టార్ తర్వాత అంటే చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారు ఫస్ట్ ఎందుకు నేను చెప్పలేదు అంటే, చిరంజీవి గారు నాకు యాక్టింగ్ వైజ్ అండ్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా అండ్ ఆయన చేసిన మూవీస్ కానీ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఎందుకు ఐ డోంట్ నో, నాకు ఇష్టం ఉండదు. పవన్ స్టార్ గారు ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిలిమ్స్, ఆయన ఏదో స్టార్ అని కానీ లేదంటే ఆయన మూవీస్ హిట్ అయినంత కదంతా కాదు, ఆయనకి మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. ఎందుకు పవర్ స్టార్ అంటే ఒక క్రేజ్ అంతే. పవర్ స్టార్ తర్వాత ఎవరైనా, బికాజ్ ఓన్లీ నువ్వు ఏదో సినిమాలు హిట్ వచ్చేసి అదంతా అయిపోగానే హీరో అయిపోయి ఏదో పెద్ద క్రేజ్ వచ్చేసి అందరు ఫ్యాన్స్ అప్పుడే మనకి కరెక్ట్ హీరో, దట్స్ నాట్ ఎ పాయింట్. హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళే ది రియల్ హీరో. సో అలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్. అందుకు ఆయన అంటే నాకు చాలా, ఇప్పుడు ఆయన గురించి ఎక్కడో ఎవరో ఏదో ఊర్లో ఏదో సంఘటన ఆయన వల్ల లేదా ఆయన కోసం జరుగుతుందంటే ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేస్తారు. బికాజ్ నాకు ఆయన వల్ల తెలిసింది ఏంటి అంటే, కో ఆర్టిస్ట్, నేను ఆ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఎవరో మనకి సీనియర్ ఆర్టిస్టులు ఎవరో ఎక్కడో చాలా డబ్బులు లేక ఎక్కడో ఉన్నారు అంటే, ఇప్పుడు ఆయన షూటింగ్ జరుగుతుంది అంటే వాళ్ళు వెళ్ళి కనిపించగానే అమ్మా బాగున్నారా, రండి కూర్చోండి అని షార్ట్ అయిపోగానే వాళ్ళని క్యారీవన్లో తీసుకెళ్ళి కూర్చొని అమ్మ ఏమైందమ్మా అని మాట్లాడి, డబ్బులు లేకపోతే ఇమీడియట్గా 1 lakh 2 lakhs ఇచ్చేసేయండి లేదా ఏదైనా ఆఫర్ ఇప్పించేయండి, అలాంటివి నేను విన్నాను. నా కో ఆర్టిస్టులు చెప్పడము, నా కో ఆర్టిస్ట్తో దగ్గర ఉన్న వాళ్ళు నేను వెళ్ళినప్పుడు సీనియర్ ఆర్టిస్ట్తో కూర్చొని ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడినప్పుడు తెలిసే. సో అక్కడ తెలుస్తుంది కదా మంచితనం అనేది. మీరు ఎంత పెద్ద హీరో ఎంత డబ్బులు సంపాదిస్తే ఏం లాభం, అంతే కదా. అందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే రెస్పెక్ట్ ఇమ్మన్నమాట. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్